లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించినని చెప్పగా అతడు, భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడను నైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడను. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి.
ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు, కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయముల్లో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి. కాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెను, మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో ననెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలు తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా నతుడు మూడవ వాని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోను, కాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి. కాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై
ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచూనున్నావు. నీవెవని యందును మొమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీది రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుద్ధానము ఏదని చెప్పెడి సద్దూకయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగచేయవలెనని మోషే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెండి చేసుకుని సంతానము లేక చనిపోయెను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెండ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భారీగా ఉండును? ఆ 7 ఆమె భారీగా ఉండెను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులు నై ఉందురు కనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు, కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమియూ అడగ తెగింపలేదు. కనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిది. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథములు దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగకోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగంబ్రింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. 21వ అధ్యాయము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కాని అంతము వెంటనే రాదని చెప్పెను.
మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనిడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఆమెన్.